అంటే ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు, అలాగే మంత్రులు, అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మతాన్ని చాలా అలవోకగా వాళ్ళ ప్రసంగాల్లో ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఒక అడుగు ముందుకేసి కొంతమంది చట్టసభల్లో కూడా మతం గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూడా భారతదేశంలో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఇప్పుడున్న పరిస్థితి గతంలో లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు గతంలో కొంత సంయమనాన్ని పాటించే పరిస్థితి ఉండేది. ఏదన్నా బయట ప్రసంగాల్లో లేదా ఎన్నికల సందర్భంగా కొంత వేరే మాట్లాడినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల నాయకులు లేదా ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు డైరెక్ట్ గా మతం గురించి ప్రస్తావించిన సందర్భాలు తక్కువే అని చెప్పొచ్చు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు, మంత్రులు లేదా ఇతర స్థాయిలో ఉండే వ్యక్తులు చాలా సింపుల్ గా వాళ్ళు అసెంబ్లీల్లో అంటే చట్టసభల్లో కూడా మతం గురించి ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక విచిత్రమైనటువంటి పోకడ ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ కనీసం రాజకీయ నాయకులకి భారత రాజ్యాంగం గురించినటువంటి కనీస అవగాహన లేదనుకోవాలా, లేదా చట్టం గురించినటువంటి కనీస అవగాహన లేదని చెప్పేసి అనుకోవాలా? ఇంకా భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని లౌకిక రాజ్యం అని చెప్పేసి చెప్తుంది. అంటే ఈ భారతదేశం ఏ ఒక్క మతానికి చెందినటువంటి రాజ్యం కాదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ భారతదేశానికి లేదా భారత ప్రభుత్వానికి అధికారికంగా ఒక మతం అంటూ ఏది ఉండదు. అంతేకాకుండా భారతదేశం ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించడం కానీ లేదా ఏ ఒక్క మతాన్ని వ్యతిరేకించడం కానీ చేయకూడదు అన్నటువంటి అర్థాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి లౌకిక రాజ్యం అంటే. అదే సందర్భంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లో ప్రత్యేకంగా రైట్ టు రిలీజియన్ అంటే మత స్వాతంత్రపు హక్కు లేదా మత స్వేచ్ఛ అనేది ఉంది. అంటే వాళ్ళు ప్రజలు తమకు నచ్చినటువంటి మతాన్ని అనుసరించే అవకాశాన్ని రాజ్యాంగమే కల్పించింది. అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు అలవోకగా వాళ్ళు మతాన్ని గురించి ప్రస్తావించటము, మీ మతము మా మతము అనేటువంటి మాటలు మాట్లాడటము, లేకపోతే నీ దేవుడు నా దేవుడు అనేటువంటి మాటలు మాట్లాడటము, చట్టసభల్లో కూడా మతపరమైనటువంటి ప్రస్తావన తీసుకురావటము, ఇది గతంలో భారతదేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ చూడనటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిగా మనం చెప్పుకోవాలి. గతంలో కూడా మతం ఆధారంగా రాజకీయాలు చేసిన పరిస్థితి ఉంది. అనేక పార్టీలు కూడా మతం ఆధారంగా రాజకీయాలు గతంలో చేసినవి ఇప్పుడు కూడా చేస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక స్పష్టమైనటువంటి మతపరమైనటువంటి విభజన తీసుకొచ్చే విధంగా రాజకీయ నాయకుల యొక్క వ్యాఖ్యలు అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం క్లియర్గా అర్థమవుతుంది. సమాజంలో మతపరమైనటువంటి విభజన తీసుకురావడం ద్వారా రాజకీయాల్లో లబ్ధి పొందాలన్నటువంటి ఒక ప్రయత్నం అనేది కనిపిస్తాం. అయితే ఇది ఏ రకంగానూ కూడా నైతికంగా కానీ లేదా రాజ్యాంగ పరంగా కానీ లేదా చట్టపరంగా ఏ రకంగా తీసుకున్నా కూడా అది తప్పే అవుతుంది తప్ప దాన్ని మనం సమర్థించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే భారతదేశాన్ని రాజ్యాంగం లౌకిక రాజ్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా మతపరమైనటువంటి స్వేచ్ఛని రాజ్యాంగం ఇచ్చింది. అంటే ఇది సమాజానికి లేదా దేశానికి అంత ప్రయోజనం చేకూర్చేటువంటి అంశం కాదు. ఎందుకంటే సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించడము లేదా సమాజంలో వర్గాల మధ్య వైషమ్యాలను తీసుకురావటము, మతాల మధ్య విభజన తీసుకురావటం అనేది ఇది భారతీయ సమాజానికి లేదా భారతదేశానికి ప్రయోజనకరంగా ఉండదు, ఇది నష్టం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి.